మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి ఆయన కొలంబో వెళ్తున్న నేపథ్యంలో అక్కడ అధికారులు సిట్ అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబోకి ఎందుకు వెళ్తున్నారు, మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రమేయం ఉందని 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ముడుపులు అందినట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు మద్యం కుంభకోణానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి, అలాగే అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబో ఎందుకు వెళ్తున్నారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద లుకౌట్ నోటీసులు ఉన్నాయి. అది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కూడా తెలుసు. మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అయినా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం బెంగళూరు విమానాశ్రయంలో అక్కడి నుంచి కొలంబో వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అక్కడ అధికారులు ఆయన అదుపులోకి తీసుకొని సిట్ అధికారులకి అప్పచెప్పారు. అసలు ఏంటి సార్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు కొలంబో వెళ్ళాలనుకున్నారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ వెనక ఏం జరిగింది అసలు? అంటే ఏపీ మద్యం కుంభకోణంలో A38 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబో ఎందుకు వెళ్ళాడు అని అడుగుతాం. ఎందుకు వెళ్ళాలనుకున్నారు, ఎవరితో వెళ్ళాడు అని అడుగుతాం. సార్ ఇప్పుడు కొలంబో ఎందుకు వెళ్తారు, ఎవరు వెళ్తారు అనగానే మన గతంలో గుర్తొచ్చే క్యారెక్టరు, ఆ పర్సను, ఆ లీడర్ ఎవరు? బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి చూడటమే. ఆయన మాట్లాడితే నెలకోసారి వెళ్ళేవాడు అనుకుంటా. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా వెళ్తుండేవాడు. ఆయన శ్రీలంక పర్యటనలు అప్పట్లో వివాదాస్పదం. శ్రీలంక, కొలంబో అనగానే నీకు గుర్తొచ్చేది గ్యాంబ్లింగా, క్యాసినోనా? అంటే అసలు ఆంధ్రప్రదేశ్ సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రంలోనే క్యాసినో ఆడిచ్చారు. క్యాసినో కింగ్ ఎవరు? మరి గడ్డం గ్యాంగ్ ఎవరైనా? గుడివాడ కొడాలి నాని, లేకపోతే గన్నవరం వంశీ. అంటే బెజవాడలో మళ్ళీ క్యాసినోలు. ఇప్పుడు ఈయన కొలంబో క్యాసినోకి వెళ్ళాడా, పేకాటకి వెళ్ళాడా? అసలు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో 175 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున పేకాట శిబిరాలు. ప్రతి నియోజకవర్గంలో ఒక తోటలో శిబిరాలు, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు. మామూలుగా జరిగిందా గ్యాంబ్లింగ్? ఇప్పుడు ఇవాళ ఎవరితో వెళ్ళాడు అంట సార్. ఎవరైనా? పురుషోత్తమ నాయుడు ఆయన కుటుంబం. ఎవరా పురుషోత్తమ నాయుడు? చెవిరెడ్డి ఏమని చెబుతాడు? నా ఫ్రెండ్ అంటాడు, నా సన్నిహితుడు అంటాడు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి. మనం పురుషోత్తమ నాయుడు ఎవరా అని ఎతికామనుకోను గూగుల్లో, నీకు వెంటనే ఈసీ వస్తుంది, ఎలక్షన్ కమిషన్. మొన్న ఎన్నికలు వస్తుంది, ఆ ఎన్నికల్లో 8 కోట్లు గుర్తొస్తుంది. 8 కోట్లు 30 లక్షలు. 8 కోట్లు మరి ఈసీ స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకుంటే అవి నావే అని వెళ్ళి తెచ్చుకున్నాడు. ఆధారాలు కూడా చూపించాడు. అంటే ఈసీ పట్టుకున్న 8 కోట్ల నిందితుడితో చెవిరెడ్డి వెళ్ళడంలో ఉద్దేశం ఏంటి? అంటే ఆ 8 కోట్లు ఇవాళ మద్యం డబ్బులు అంటోంది సిట్. 8 కోట్లే కాదు, అసలు 250 నుంచి 300 కోట్ల వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మద్యం కుంభకోణంలో ముడుపులు ముట్టాయి అంటూ సిట్ అధికారులు చెప్తున్నారు. 300 కోట్లు తక్కువ కృష్ణ సార్. ఆయన 6 జిల్లాలకు ఇన్ఛార్జ్. 6 జిల్లాలకి వైసీపీ ఇన్ఛార్జ్. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఒక 5-6 ఇన్ఛార్జీలకు పెట్టాడు. అవును. సజ్జల రామకృష్ణారెడ్డి, లేకపోతే వైవి సుబ్బారెడ్డి, లేకపోతే అయోధ్య రామిరెడ్డి, ఈయన ఎవరు? భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి. అంటే విజయసాయిని తప్పించాడు. గతంలో విజయసాయి ఉండేవాడు. విజయసాయిని ఇళ్లలో నుంచి తప్పించి ఏం చేశాడు? నెల్లూరులో పోటీ చేయమన్నాడు. అదేగా విజయసాయి లబలబ. నన్ను ఇన్ఛార్జిగా తీసేసావు, నాకు వచ్చే డబ్బులు ఇవి. ఇప్పుడు ఏంటి ఇవాళ నువ్వు 300 కోట్లు అంటున్నావు. 6 జిల్లాలంటే సార్ 1000 కోట్లు మినిమం. 1000 కోట్లు అన్నమాట. 1000 కోట్లకు నువ్వు తగ్గించడానికి వీల్లేదు. అదేంటది? లిక్కర్. అంటే కేవలం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చెందిన ఒక ఫ్లాట్లోనే 250 కోట్ల నుంచి 300 కోట్ల వరకు దొరికినట్టుగా ఆ ఆధారాలు కూడా ఇప్పుడు సిట్ అధికారుల చేతిలో ఉన్నట్లుగా. అంటే తాడేపల్లి ప్యాలెస్ పక్కనే అపార్ట్మెంట్ గురించి చెబుతున్నావు సార్. మరి ఈయనకి ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి? ఈయనకి 3 రాష్ట్రాల్లో 5 నగరాల్లో విల్లాలు, అపార్ట్మెంట్లు. చెవిరెడ్డి ఆస్తులు మామూలు ఆస్తులు ఉన్నాయా?
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి దగ్గర దగ్గర నాయుడుపేట, రేణిగుంట, సుల్లూరుపేట, తిరుపతి, చంద్రగిరి మొత్తం 100 ఎకరాలయ్యా. లిస్ట్ చాలా పెద్ద ఉందంటారు 100 ఎకరాలు. ఆయన పెట్టిన కంపెనీలు ఎన్ని కంపెనీలు? సార్ అదే కదా. ఇప్పుడు తుడా కూడా అదే కదా. తుడాలో ఇవాళ 196 కోట్లు ఏదో వాడేశారని. చెవిరెడ్డి మహిత్ రెడ్డి చంద్రగిరిలో వాడిన డబ్బు మద్యం డబ్బు అని. ఆయన కూడా A38 A37. ఇప్పుడు ఇతను వెంకటేష్ నాయుడు 35 అనుకుంటా. లేకపోతే ఇతని PA నవీన్ అంట, లేకపోతే ఇతని డ్రైవరు, ఈ గన్మెన్, వీళ్ళందరూ ఇవాళ సిట్టు ముందు ఉన్న. దీంట్లో 3 రోజులు నువ్వు డ్రామాలు చూసావా? చెవిరెడ్డి డ్రామాలు ఎలా ఆడాడు? మామూలు డ్రామాలా? అసలు నువ్వు ఆస్కారా భాస్కరా? ఏ అవార్డు ఇస్తావు? భాస్కర్ ఇస్తే బ్రహ్మానందం ఒప్పుకోడు. అదేదో సినిమాలో భాస్కర్ అవార్డు. ఈయన పేరే భాస్కర్ రెడ్డి అనుకుంటా. అసలు నేను బ్రహ్మానందంకి ఇవ్వను, ఇది నాదేనంటాడు. ఓకే. ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఎంత నటించాడు, ఎంత డ్రామా ఆడాడు. నన్ను మించిన అమాయకుడు లేడంటాడు. మొత్తం నీకు పంగనామాలు పెట్టుకుంటాడు. అసలు భక్తిపరుడుగా. భూమన కరుణాకర్ రెడ్డి చూసావు, అసలు ఆయన అయితే కర్పూరం ఆర్పుతా అంటాడు. ఇప్పుడు ఈయన కూడా వాళ్ళు అంటాడు, కాకపోతే అరెస్ట్ చేసినట్టున్నారు, స్టేషన్లో ఉన్నట్టున్నాడు. నువ్వు వెళ్ళి గొట్టం పెట్టావనుకో, నేను వచ్చి నేను కర్పూరం ఆర్పుతా అంటాడు. ఓకే. ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. భక్తుల ముసుగులో తిరుపతిలో తిష్టేసినటువంటి ఈ సర్పాలు ఇవాళ వీళ్ళ కాట్లు పడని రంగం ఏది? మనుషులు ఎవరు? ఇప్పుడు 1000 కోట్లు ఆ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారానే ఎన్నికల్లో ఖర్చు పెట్టుంటారనేది ఇవాళ ప్రభుత్వ సమాచారం. ఇంకా సిట్ దాని మీద ఇంకా దృష్టి పెట్టలేదు. ఒక్క సమన్వయకర్త చెవిరెడ్డే 1000 కోట్లు అంటే ఇంకా 6 ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో వాడిన డబ్బు 6,000 కోట్లో 10,000 కోట్లో అదేంటన్నమాట? ప్రజల రక్తం పీల్చారు. మద్యం ముసుగులో విషం అమ్మారు. లక్షలాది మంది కిడ్నీలు దెబ్బతిన్నాయి, లివర్ దెబ్బతింది, 30,000 మంది చనిపోయారట సార్ దాంట్లో. అందుకే ఇది అవినీతి కుంభకోణం కాదు, దీన్ని మానవీయ కోణంలో కూడా దర్యాప్తు చేయాలి. దోషులను అసలు ఎవరిని కూడా ఉపేక్షించకూడదు. ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? అసలు ఆయనకేం సంబంధం? నిన్నటిదాకా మిథున్ రెడ్డి అన్నారు, చేసుకుంటే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసుకోవాలి, కానీ మా అమాయకుడు చెవిరెడ్డిని అరెస్ట్ చేయటం ఏంటంటాడు. ఇవన్నీ మాస్కులు. ఓకే. జగన్మోహన్ రెడ్డికి 10 తలల మాస్కుల్లో వాళ్ళ చెవిరెడ్డి ఒక మాస్క్ అన్నమాట. మిథున్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అంటావు? నేను అనవసరంగా నీతో మిథున్ రెడ్డి పేరు ఎత్తా. ఇప్పుడు మిథున్ రెడ్డి బెయిల్ అది హైకోర్టు తేల్చాలి. సుప్రీంకోర్టు 3 వారాల గడువు ఇచ్చింది. ఒకరోజు వాదనలు వినిపించారు, 2వ రోజు వాదనలు, 3వ రోజు మరి హైకోర్టు బెయిల్ గతంలో ఇచ్చింది కొనసాగిస్తుందా అక్కడ చూస్తోంది సుప్రీంకోర్టు. హైకోర్టులో తేల్చుకోమని సుప్రీంకోర్టు ఊరికే అనలేదు. అవినీతి కుంభకోణాల్లో ఎవరు ముందస్తు బెయిల్స్కి వెళ్ళినా ఇవాళ కొట్టేసినటువంటి హైకోర్టు ధనుంజయ రెడ్డి, లేకపోతే బాలాజీ గోయిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, కసిరెడ్డి రాజ్ అందరి పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి. ఇప్పుడు మరి మిథున్ రెడ్డికి బెయిల్ ఇస్తారా? అది మనకు కొద్ది రోజు రేపే తెలిపోతుంది. ఓకే. అంటే పరారియా? ఇక ఎవరు? మిథున్ రెడ్డి పరారియా? ఈయన కొలంబో, ఆయన చూడాలా ఎయిర్పోర్ట్లో, ఆయన పేరు మీద కూడా లుక్అవుట్ ఇచ్చారా? ఓకే. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇవాళ న్యాయ పోరాటం చేస్తున్నారు. అక్కడ బెయిల్స్ తిరస్కరించగానే పరారీ. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతారా, మెహిత్ రెడ్డి అరెస్ట్ అవుతారా అని అడుగుతావు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా నువ్వు అడిగేది నాకు తెలుసు సార్, నన్ను అడగవా. ఎవరో ఒకళ్ళు అరెస్ట్ అవుతారు, కానీ అరెస్టులు మాత్రం తప్పదు. ఓకే. అంటే మద్య కుంభకోణంలో ఇప్పుడు A39గా మోహిత్ రెడ్డి పేరు ఉంది. మరి మోహిత్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందంటారా? తప్పదు కదా మరి. ఎందుకంటే చంద్రగిరిలో అతను మరి ఓట్ల కొనుగోళ్ళకి మద్యం డబ్బులు వాడారని. ఇప్పుడు ఆ మదన్ రెడ్డిది ఇంకో డ్రామా. 3 రోజుల్లో 3 డ్రామాలు అని చెప్పాను, చూసావా? చెవిరెడ్డి ప్రెస్ మీట్ ఒక డ్రామా, మదన్ రెడ్డి డీజీపీ లేఖ ఏళ్ళు, నువ్వు ఇంట్రోలో కూడా చెప్పావు ఏదో ఏళ్ళు ఇరిచారు, విడిగుద్దులు గుద్దారు. ఇప్పుడు ఈళ్లల్లో ఎవరినన్నా ఏళ్ళు ఇరిచారా? చూడెళ్ళి ధనుంజయ రెడ్డి ఏళ్ళు ఇరిచారా? కృష్ణమోహన్ రెడ్డి ఏళ్ళు? వాళ్ళందరూ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి? రిమాండ్ ఇవ్వబోయే ముందు మనం చేతులు కట్టుకుని నుంచుంటే పోలీస్ నీ మీద 3rd డిగ్రీ వాడిందా అంటారు. ఏమని చెప్పాడు ధనుంజయ రెడ్డి? రామరామ అసలు వాడలేదని. వాళ్ళందరూ అదే చెప్పారు. అసలు ఎవరు మమ్మల్ని అంటుకోలేదని చెప్పిన దీంట్లో అసలు కృష్ణరాజు కొమ్మినేని కూడా అదే చెప్పారు. కృష్ణరాజు ఒక అడుగేసి ఇంకా ఆయన కొంచెం ఓవర్ యాక్షన్ ఏమని చేశాడు, అబ్బో అసలు మామూలుగా చూసుకోలేదండి, తుళ్ళూరు డిఎస్పీ నాకు మర్యాదలు చేశాడు అన్నాడు.
ఆయన హైకోర్టు కాదు, అక్కడ కింది కోర్టు జడ్జి, నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు, నేను అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు, ఎక్కువ పెట్టి కాదు. ఎక్కువ వద్దు అన్నాడు. అంటే ఇవాళ వాళ్ళందరినీ కొట్టనాళ్ళు, ఉమ్. ఏళ్ళు 20 నాళ్ళు, పిడిగుద్దులు ముఖం మీద గుద్దనాళ్ళు ఇతను కొడతారా? ఇప్పుడు ఈ గన్మెన్ పాపం అతన్ని చూస్తే జాలేస్తాం. చెవిరెడ్డి దీనికి అతను కూడా బలవుతున్నాడా? మదన్ రెడ్డి ఉమ్. ఏదైనా లాజికల్ ఎండ్కి కేసును తీసుకొస్తారు. తీసుకొచ్చేదాకా ఇవాళ సిట్టు ఈడీ వదిలేటట్టుగా లేదు. నువ్వు ఆ అంతిమ లబ్ధిదారు ఎవరు అంటావు? సరే, అంతిమ గడియలు నాకొద్దు, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టబా అంటే అనకుండా బయటికి రాదంటారు. అంటే అంతిమ లబ్ధిదారు పేరు కనుక చెబితే మాకు అంతిమ గడియలు అన్నాడు. ఓకే, ఎవరు? కసిరెడ్డి రాజు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.